హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. సేల్స్ మ్యాన్ 100 చీరలు చూపించినా ఉమాకి నచ్చలేదు. అదంతా చూస్తున్న మేనేజర్ వచ్చి ఒక్క మాట చెప్పాడు. వెంటనే చీర కొనేసింది. ఆ మాట ఏంటంటే, అందంగా లేని వాళ్ళు అడుగుతారు మేడం, ఆ చీర చూపించు, ఈ చీర చూపించు అని. చీరకే అందం తెచ్చే మీకు ఏ చీర అయినా ఒకటే. భర్త: పెళ్ళికి వెళ్ళాలి, రెడీ అవ్వు. భార్య: నేను రాను పెళ్ళికి. భర్త: ఎందుకే? భార్య: నాకసలు చీరలే లేవు కట్టుకోవడానికి. భర్త: నువ్వు అలా అంటావనే నీకోసం కొత్త చీర తెచ్చాను. భార్య: ఎక్కడిదండి కొత్త చీర? చాలా బాగుంది. భర్త: మన బీరువాలో దొరికిందిలే. భర్త: నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఏమన్నా కావాలంటే చెప్పు. భార్య: నాకేం కోరికలు లేవండి, ఈ జీవితం ఇలా మీ నీడలో గడిచిపోతే చాలండి. భర్త: అంటే నీకోసం ఎండలో అంతసేపు నిల్చోవాలా? అపరిచితుల వద్ద నుండి మీరేం తీసుకోవద్దు అని రైల్వే స్టేషన్ మైక్లో అనౌన్స్ చేస్తారు. అందుకే నేను టికెట్ తీసుకోలేదు. అయినా నీదే తప్పంటూ 100 ఫైన్ వేశారు. ఏంటో ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఏమో. భార్య: ఏమండి, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా, ఇంకెప్పుడు రాను. భర్త: ఎందుకే, ఏమైంది ఇంత సడన్గా? భార్య: మీరు ఇంకొక దాన్ని తెచ్చుకుంటా అని మీ ఫ్రెండ్తో రాత్రి మాట్లాడారుగా. భర్త: నేనెప్పుడు అలా మాట్లాడానే? భార్య: ఎలా అయినా ఆ అమ్మాయిని 3 డేస్లో అడ్జస్ట్ చేయరా అన్నారుగా. భర్త: అది అమ్మాయి కాదే, ఈ అమ్మాయి. మీరు ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడ ఇరుక్కుపోయినా భారత ప్రభుత్వం మిమ్మల్ని తిరిగి తీసుకురాగలదు, ఒక్క మీ భార్య చేతిలో నుండి తప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.